హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిడి అలేఖ్య. ఈరోజు మీకు సూపర్ రెసిపీ చూపించబోతున్నానండి. సూపర్ అంటే సూపరు, అసలు ఎంత బాగుంటుందో. చేపల పచ్చడి అండి. ఇది మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో కరెక్ట్గా మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. 6 నెలల వరకు పచ్చడి నిల్వ ఉండటానికి నాది గ్యారంటీ. అంత పర్ఫెక్ట్గా చెప్తాను, వినండి. చూసారు కదా ఎంత బాగుందో. ఎక్కడ మనం ఫుడ్ కలర్ అనేది కూడా అస్సలు వాడలేదు. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీ అండ్ హెల్తీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూసేద్దామండి. ఇక్కడ నేనైతే 750 గ్రాములు చాప ముక్కలు తీసుకున్నాను. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగాను. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఒక 2 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువగా కాకుండా కాస్త ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో వేడి చేసిన తర్వాత ఒకసారి మొత్తం సిమ్లో పెట్టేసుకొని ముక్కలన్నీ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ముక్క అనేది మనకి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా టర్న్ చేస్తుంటే ఎలా ఈజీగా వచ్చేస్తున్నాయో. చూసారు కదా, ఇలా టర్న్ చేసుకుంటూ మనం ఊరికి కలపకూడదండి. మినిమం ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా టర్న్ చేస్తే సరిపోతుంది. వేయగానే కలపకూడదు. వేయగానే కలిపితే మనకి కళాయికి మొత్తం అంటుకుపోతాయి, పీసులు అనేవి కరెక్ట్గా రావు. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లోనే చక్కగా 2 వైపులా మగ్గించుకోవాలి మనం. వీడియో అనేది కాస్త పక్కకు జరిగింది, కామెంట్ చేయకండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా సరిగా ఫ్రై అవ్వకపోతే మనకి ఇలా కళాయికి అనేవి అతుక్కుపోతాయి. చూడండి, మీకు ఇది చూపించడం కోసం ట్రయల్ చూపిస్తున్నాను. మనకి ఫ్రై అయిపోతే చక్కగా మనం ఇలా టర్న్ చేయగానే వచ్చేస్తూ ఉంటాయి. వీటికి కొంచెం టైం పడుతుందండి. ఇంకొక 2 మినిట్స్ వరకు చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. ఫ్రై అయితే వాటంతట అవి మనం ఇలా గరిటెతోటి ఇలా కలపగానే మనకి చక్కగా నూనెలో పైకి తేలిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా ఫ్రై చేసుకోండి. అలాగే మనకి చేప ముక్కలు ఫ్రై అయ్యేలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండ్ షేర్ కామెంట్ చేసేయండి. మరి మీరైతే ఎలా చికెన్ పచ్చడి మీరైతే ఏ స్టైల్లో పెడతారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా మంచి కలర్ రావాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే చక్కగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వెంటనే ఫ్రై చేసుకోవాలి. లోపల ఇంకేమన్నా కొద్దిగా పచ్చి ఏమన్నా ఉన్నా కూడా మొత్తం ఫ్రై అయిపోతుంది. మనకి ఆయిల్లో ఇవి బబుల్స్ ఉంటాయి కదా, బబుల్స్ అనేవి కంప్లీట్గా మనకి ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఏమాత్రం కూడా ఫుడ్ కలర్ వేయకుండా కూడా మంచి కలర్ వచ్చాయి కదా, ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకా మనకి ఇంకొన్ని ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా స్టెప్ బై స్టెప్ మనం సేమ్ టు సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్ ఫ్రై అయితే మనకి ఇంత ప్రాసెస్ ఉండదండి. అది తొందరగా 10 మినిట్స్లోనే అయిపోతుంది. దీనికైతే కాస్త టైం పడుతుందండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన పిల్లలు తినడానికి కూడా భయం ఉండదండి. ఇవి ముళ్ళులు అనేవి మనకి క్రిస్పీగా పంటి కిందనే నలిగిపోతాయి. అంతేకాని మనకి ఫ్రై లాగా ముళ్ళులు కుచ్చుకోవు. చూసారు కదా, మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత ముందుగా వేయించుకున్న వాటిని కూడా మళ్ళీ ఒకసారి ఆయిల్లో వేసి ఒక 2 మినిట్స్ వరకు మనం మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, కలర్ అనేది మనకి ఇలా రెడ్ కలర్ రావాలి. అంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం వేడి చల్లారాలండి. ఇప్పటి వరకు ఫుల్ వేడిగా ఉంది కదా, కొంచెం ఆయిల్ వేడి చల్లార్చుకోవాలి. వేడి కొంచెం నార్మల్ వేడికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం మనకి పచ్చివాసన పోయేంత వరకు అల్లం పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి. మనం ఫ్రై అంటే ఎట్లా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోవద్దండి. లో ఫ్లేమ్లోనే అల్లం పేస్ట్ అనేది మొత్తం మనం ఫ్రై చేసుకొని స్మెల్ మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నిదానంగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అల్లం మాడిపోయి చట్నీ మనకి నల్లగా వస్తుందండి. ఇప్పుడు నేనైతే ఒక 50 గ్రామ్స్ వరకు కారం వేసానండి. అలాగే ఒక 30 గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా మెంతిపిండి, ధనియాల పొడి. చూడండి, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి వేయలేదండి.
చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి, ఇందులో చాట్ మసాలా ఏ మసాలా వేయట్లేదు. చూసారు కదా, చక్కగా అది మొత్తం మనకి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ముక్కలు మొత్తం వేసుకొని ఒక గుప్పెడు కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. కరివేపాకు కూడా మనకి చాలా క్రిస్పీగా ఆయిల్లో అనేది వేగి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి ఎంత స్మెల్ అయితే ఎంత బాగుందోనండి. చూస్తుంటే ఇప్పుడెప్పుడు తినేయాలా అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. పైన మరి కొంచెం కరివేపాకు వేసుకుందాము. మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలంటే కొత్తిమీర అయితే వేయకండి. కొత్తిమీర వేస్తే పచ్చడి మనకి తొందరగా పాడైపోతుంది. కరివేపాకు అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా క్రిస్పీగా మనకి అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది ఇన్స్టెంట్గా నేను ఒక 1 మంత్ వరకే పెట్టాను. మనం ఎక్కువ క్వాంటిటీలో అయితే ఇంకా కొత్తిమీర ఏమి వేసుకోవద్దు. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు మనం నిమ్మరసం వేసుకుందాము. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి పచ్చడి చేదొస్తుందండి. అలా కాకుండా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత నిమ్మరసం అనేది వేసుకుంటే ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మనకి గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. అలా అని ఎక్కువ వేయకూడదు, ఒక 2 స్పూన్లు సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగుందోనండి. చూడటానికే కాదు, తినడానికి కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చేపలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేసే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి చేయండి, మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. చూసారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.